సబ్ కాంపాక్ట్ లేదా సబ్ 4 మీటర్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ సెగ్మెంట్లో రీసెంట్గా మన ఇండియన్ కార్ మ్యానుఫ్యాక్చరర్ మహీంద్రా ఏదైతే ఉందో XUV 300కి ఫేస్ లిఫ్ట్ తీసుకుని రావడం జరిగింది అండ్ రీనేమ్ కూడా చేశారు. సో ఇది వచ్చేసి XUV 3XO ఇది. అయితే ఈ XUV 3XO లాంచ్ చేసిన వెంటనే ఇన్స్టెంట్ హిట్ అయింది. ఇంజిన్ ఆప్షన్స్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానీ, దీంట్లో ఆఫర్ చేయబడ్డ ఫీచర్స్ అండ్ ఇది లాంచ్ చేయబడ్డ అగ్రెసివ్ ప్రైస్ ట్యాగ్ ఏదైతే ఉందో 7,49,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ఫర్ ద బేస్ వేరియంట్. దీని యొక్క రైవల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాబ్లం అనే చెప్పుకోవాలి. ఫర్ సపోజ్ నెక్సాన్ కనుక తీసుకుంటే బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 8,14,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అదేవిధంగా బ్రెజా కూడా చూసుకున్న బేస్ వేరియంట్ వచ్చేసి 8,34,000 అయితే ఉంది. ఇంకా హ్యూండాయ్ వెన్యూ అండ్ కియా సానెట్ విషయానికి వస్తే అప్రాక్సిమేట్లీ 8 lakhs ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. సో ఈ XUV 3XO యొక్క రైవల్స్తో కంపేర్ చేస్తే కనుక బేస్ వేరియంట్కి మనకి అట్లీస్ట్ 50,000 to 70,000 డిఫరెన్స్ అయితే ఉంది రైవల్స్తో కంపేర్ చేస్తే. సో ఈ వీడియోలో మీకోసం మహీంద్రా XUV 3XO యొక్క బేస్ వేరియంట్ MX-1ని రివ్యూ చేయబోతున్నాను. సో ఈ బేస్ వేరియంట్ MX-1లో ఏమేమి ఆఫర్ చేస్తున్నారో చెప్తాను. అదేవిధంగా అప్కమింగ్ వీడియోస్లో మీకోసం ఈ XUV 3XO యొక్క వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కూడా చేస్తాను. ఆల్సో రైవల్స్తో కంపేర్ చేస్తూ వీడియోస్ కూడా చేస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ఇలాంటి ఆటోమొబైల్ కాంటెంట్ అండ్ కార్ రివ్యూస్ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రైట్, ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద, ఇది వచ్చేసి మహీంద్రా యొక్క కాన్ఫిగరేటర్. ఇది XUV 3XOకి డిజైన్ చేయబడింది. అయితే ఇక్కడ ఉన్నది మనకి టాప్ వేరియంట్ AX7. ఇది మనం బేస్ వేరియంట్ MX-1 గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 7,49,000 రూపీస్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 8,95,000 రూపీస్ అయితే పడుతుంది. సో ఈ బేస్ వేరియంట్ MX-1 వచ్చేసి మనకి ఓన్లీ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లోనే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి టర్బో పెట్రోల్ యూనిట్. ఇది MPFI GDI అయితే కాదు. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 4 cylinder 1.2 లీటర్ పెట్రోల్ యూనిట్. ఇది వచ్చేసి మనకి 110 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 200 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ బేస్ వేరియంట్ MX-1కి ఓన్లీ మనకి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇన్ కేస్ మీకు ఆటోమేటిక్ కావాలి అనుకుంటే అప్పుడు వచ్చేసి మీరు MX-2 Pro ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డీజిల్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ డీజిల్ వచ్చేసి మనకి MX-2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో డీజిల్లో అయితే MX-1 కాదు, డీజిల్ వచ్చేసి మనకి MX-2. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 9,99,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే క్లోజ్ టు 10 lakhs డీజిల్ బేస్ మోడల్ కావాలి అనుకుంటే. ఆల్రెడీ ప్రస్తుతం ఈ పెట్రోల్ MX-1 గురించి మాట్లాడుకుందాం, ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్. సో ప్రస్తుతం ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు మీరు బేస్ వేరియంట్ అయితే ఎలా ఉంటుంది. అండ్ ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఫ్రంట్ వచ్చేసి మనకి పియానో బ్లాక్ గ్రిల్ వస్తుంది అండ్ దానిపైన చూడొచ్చు క్రోమ్ ఇన్సర్ట్స్ ఉన్నాయి. అండ్ కింద లోవర్ ఏరియేటర్ గ్రిల్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో వస్తుంది. ఇక్కడ మనకి ADAS రాడార్ అయితే రాదు, ఓన్లీ మనకి టాప్ మోడల్ AX7Lలోనే వస్తుంది. హెడ్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే మనకి బేస్ వేరియంట్లో బై ప్రొజెక్టర్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, LED హెడ్ ల్యాంప్స్ అయితే కావు. దాంతోపాటు LED సిగ్నేచర్ ల్యాంప్స్ వస్తాయి విత్ టర్న్ ఇండికేటర్స్. ఇంకా అలా ఇప్పుడు సైడ్స్కి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకి వీల్ ఆర్చెస్ వస్తాయి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో. అండ్ టైర్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి మనకి బేసిక్ టైర్స్, ఇవి అంటే ఎలాయ్స్ అయితే రావు, ఓన్లీ స్టీల్ వీల్స్ ఇవి. అండ్ ఆ టైర్ సెక్షన్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి 16-inch టైర్స్ ఇవి. అండ్ ఈ టైర్ యొక్క సెక్షన్ కనుక చూసుకుంటే 205/65 సెక్షన్ 16-inch టైర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా బ్రేకింగ్ కనుక చూసుకుంటే ఆల్ ద 4 wheelsకి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ నైస్ థింగ్. ఇక్కడ సైడ్ ఓవర్వ్యూమ్స్ కనుక చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ దాంతోపాటు గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే ఉండదు. ఇంకా రూఫ్ మీద చూసుకుంటే మనకి ప్లెయిన్ రూఫ్ అయితే వస్తుంది, రూఫ్ రైల్స్ అవి రావు. ఇన్ కేస్ మీకు సన్ రూఫ్ కావాలి అనుకుంటే MX-2 Pro నుంచి అయితే మనకి ఆఫర్ చేయబడుతుంది, అది కూడా సింగిల్ పెయిన్ సన్ రూఫ్. అది ఇన్ కేస్ మీకు డ్యూయల్ పెయిన్ పానరామిక్ సన్ రూఫ్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు AX7 వేరియంట్ ఆప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు టేల్ గేట్ మీద వచ్చేసి మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే వస్తుంది. టేల్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే మనకి C-shaped LED టేల్ ల్యాంప్స్ అయితే వస్తాయి, దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ అయితే ఉంటుంది. MX-3 Pro నుంచి అయితే మనకి కనెక్టెడ్ టేల్ ల్యాంప్స్ అయితే వస్తాయి. ఈ బేస్ వేరియంట్ MX-1లో మనకి రియర్ పార్కింగ్ కెమెరాస్ అయితే ఉండవు, బట్ మనకి రియర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ రియర్ పార్కింగ్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి AX5 వేరియంట్ నుంచి అయితే ఆఫర్ చేయబడుతుంది. కింద లోవర్ బంపర్లో చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్స్ అండ్ దాంతోపాటు రియర్ స్కిడ్ ప్లేట్ అయితే ఉంది సిల్వర్ కలర్ ఫినిష్తో. ఇంకా టేల్ గేట్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి బూట్ స్పేస్ వచ్చేసి 364 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఆ రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్ అయితే ఇచ్చారు. సో మీకు కావాల్సిన విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే ఉంటుంది. బై ద వే దీని యొక్క కలర్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఈ బేస్ వేరియంట్ వచ్చేసి మనకి వైట్ కలర్, ఎవరెస్ట్ వైట్ కలర్, నెక్స్ట్ కలర్ వచ్చేసి స్టెల్త్ బ్లాక్ అండ్ గ్యాలక్సీ గ్రే కలర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు బ్లాక్ కార్ కావాలి అనుకుంటే మనకి బేస్ వేరియంట్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఇంటీరియర్స్ చూసుకోవచ్చు. ఫస్ట్ మనం డోర్స్లో చూద్దాం. డోర్స్లో వచ్చేసి మనకి పవర్ విండో స్విచెస్ వస్తాయి. మనకి పవర్ విండో స్విచెస్
డోర్ ఓపెనర్స్ వచ్చేసి మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్, కింద డోర్ పాకెట్ ఉంది వాటర్ బాటిల్కి అండ్ దాని పక్కన స్పేస్ కూడా ఉంది. ఇక్కడ మనకి బ్యాక్ సీట్ పాకెట్స్ ఉన్నాయి మ్యాగజైన్స్కి, న్యూస్ పేపర్స్కి. సీట్ అపాల్సరీ విషయానికి వస్తే మనకి బేసిక్ బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తాయి. దాంతోపాటు 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. ఇక్కడ సెంటర్ కాన్సోల్లో కన్వీనియన్స్ కోసం మనకి రియర్ ఏసీ వెంట్స్, విచ్ ఇస్ అ నైస్ థింగ్, బేస్ మోడల్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, పక్కనేమో స్లాట్ ఉంది ఫోన్ పెట్టుకోవడానికి. అండ్ దాని కింద వచ్చేసి మనకి 12 volts పాస్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ సైడ్ రూఫ్ మీద చూసుకుంటే మనకి గ్రాబ్ రైల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సెంటర్లో వచ్చేసి మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ క్యాబిన్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు డ్రైవర్ సైడ్ కంట్రోల్స్, పవర్ విండో స్విచెస్ ఉన్నాయి, అదేవిధంగా చైల్డ్ లాక్ అండ్ అన్లాక్ అండ్ ORVM కంట్రోల్స్ అయితే ఉన్నాయి. కింద డోర్ బిన్స్ విషయానికి వస్తే ఏకంగా 2 slots ఉన్నాయి వాటర్ బాటిల్స్కి. అండ్ దాని పక్కన స్పేస్ కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, స్టీరింగ్ కాలమ్ కనుక చూసుకుంటే మనకి టిల్ట్ అడ్జస్టబుల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్. ఇది 3 spoke స్టీరింగ్ వీల్, ఇది మనకి లెదర్ ర్యాప్డ్ అయితే రాదు. అదేవిధంగా మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉండవు బేస్ మోడల్ కాబట్టి. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి లైట్ కంట్రోల్స్ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ కంట్రోల్స్. ఇంకా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కనుక చూసుకుంటే బేసిక్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ డైల్స్ వస్తాయి. సెంటర్లో వచ్చేసి MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది. బేసిక్ టైం, టెంపరేచర్, ఫ్యూల్ ఎఫిషియన్సీ లాంటివి చూపిస్తుంది, ట్రిప్ మీటర్, ఓడోమీటర్ లాంటివి. అండ్ కింద మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. ఇంకా డాష్ బోర్డ్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి హార్డ్ ప్లాస్టిక్స్ అయితే వస్తాయి. టాప్ మోడల్ AX7లో వచ్చేసి మనకి సాఫ్ట్ టచ్ లెదరీ ట్రీట్మెంట్ అయితే వస్తుంది. గ్లో బాక్స్ అయితే చూసుకోవచ్చు, బేసిక్ గ్లో బాక్స్ అయితే వస్తుంది, కూల్డ్ అయితే కాదు. ఇంకా ఇన్ఫర్టైన్మెంట్ విషయానికి వస్తే ఇది బేస్ వేరియంట్ కాబట్టి మనకి ఏ ఆడియో సిస్టమ్ అది ఉండదు. సో ఇక్కడ ప్రొవిజన్ అయితే ఉంది. ఇన్ కేస్ మీరు ఆఫ్టర్ మార్కెట్ యాక్సరీ కింద ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కంపెనీ యొక్క ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు MX3 వేరియంట్ ఆప్ట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో వచ్చేసి మనకి 10-inch HD ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాన్ని ఫాలో అవుతూ మనకి ఇక్కడ సెంట్రల్ AC వెంట్స్, హజార్డ్ ల్యాంప్ అయితే ఉంది. క్లైమేట్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి మాన్యువల్ AC కంట్రోల్స్ ఉన్నాయి. AX5 వేరియంట్ నుంచి అయితే మనకి డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఛార్జింగ్ పోర్ట్స్ కూడా చూసుకున్నా మనకి సింగిల్ USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ మోడల్స్లో మనకి ఎక్స్ట్రా USB పోర్ట్ వస్తుంది, అదేవిధంగా వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాన్ని ఫాలో అవుతూ మనకి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఒకవేళ ఆటోమేటిక్ కావాలి అనుకుంటే MX2 Pro నుంచి అయితే ఆఫర్ చేస్తారు. దాన్ని ఫాలో అవుతూ స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్. ఇక్కడేమో మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. బేస్ మోడల్ అయినా సరే మనకి ఇక్కడ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ ద నైస్ థింగ్. లోపల స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇంకా అలా పైకి వెళ్తే మనకి బేసిక్ IRVM, రీడింగ్ ల్యాంప్స్ అయితే రావు ఫ్రంట్ వచ్చేసి, అండ్ నార్మల్ సన్ వైజర్స్ అయితే ఉన్నాయి. ఇంక ఈ బేస్ వేరియంట్ MX1లో సేఫ్టీ ఫీచర్స్ కనుక చూసుకుంటే 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ISOFIX మౌంట్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ ఆల్ 4-wheel డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మహీంద్రా యొక్క XUV3XO యొక్క బేస్ వేరియంట్ MX1 రివ్యూ. అండ్ అప్కమింగ్ వీడియోస్లో ఈ మహీంద్రా XUV3XO యొక్క వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కూడా రివ్యూ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమొబైల్ కాంటెంట్ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే చేస్తున్నారు.